దేవుని యొక్క సహవాసం మన మధ్యలోనికి వస్తుంది. దేవుడు చెప్పాడు, ఎక్కడ 2-3 నా నామంలో కూర్చుంటారో చేరతారో వాళ్ళ మధ్యలోనికి. కనుక ఇప్పుడు మన మధ్యలో ఎవరున్నారు? పరిశుద్ధ దేవుడు ఉన్నాడు. దేవుడు వట్టి దేవుడే కదా, ఆయన పరిశుద్ధ దేవుడు ఉన్నాడు. పరిశుద్ధత అంటే ఆ మోరల్ క్యారెక్టర్ కాదు. పరిశుద్ధత అనేటటువంటిది సెట్ అపార్ట్ అన్నమాట. ఆయన లాంటి దేవుడు ఎవరు లేరు. అది పరిశుద్ధతకు నమూనా. మోరల్ క్యారెక్టర్ అందరికీ ఉంటుందండి, ఏదో ఒక సమయం ఏదో ఒకటి. కానీ ఆయన లాంటి స్వభావ గుణలక్షణాలు ఎవరికి లేవు. కనుక ఈ రోజు ఆయన ఆరాధించే మనకు కూడా మన లాంటి స్వభావ లక్షణాలు ఎవరికి రాకూడదు. ఆయన దగ్గర కూర్చుంటున్న మనం ఎంత ఎక్కువగా ఆయనతో కూర్చుంటే అంత స్వభావం మనలోనికి సంతరించుకుంటుంది, అంత ఆయన మీద మనకి విశ్వాసం పెరుగుతుంది. కనుక ప్రార్థనకు ఉండాల్సినటువంటి ఒక లక్షణం ఏంటంటే కదా, 11వ అధ్యాయంలో అంటాడు, మార్క్స్ వార్త 11వ అధ్యాయం 22వ వచనంలో ఆ సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు టెంపుల్ ఎంట్రీ అంటే జీవోత్సాహంతో యెరూషలేముకి వెళ్ళిన తర్వాత ఆయన తిరిగి మళ్ళా 2వ రోజున మళ్ళా యెరూషలేముకి వెళ్తున్నప్పుడు ఒక చెట్టు కనపడింది. అది అంజూరు కాయలు లేవు, శపించాడు. తిరిగి వస్తున్నప్పుడు చూసయ్యా అదిగో నువ్వు శపించిన చెట్టు ఎండిపోయిందంటే ఏం చెప్పాడు తెలుసా? మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి అంటూ విశ్వాస సహితమైన ప్రార్థన అంటాడు యాకోబు. ప్రాక్టికల్ మ్యాన్. కనుక ప్రార్థనకి విశ్వాసానికి ఏముందో తెలుసా? లింక్, అవినాభావ సంబంధం. కనుక ప్రార్థన యొక్క ఫ్రూట్ ఏంటో తెలుసా? ప్రార్థన యొక్క ఫ్రూట్ మన దేవుని గుణలక్షణాలు. కాబట్టి ఈరోజు మన ప్రార్థన దేవుని స్వభావాన్ని మారుస్తుందా? ప్రార్థన అందరూ చేస్తారండి. చెప్పదగిన వాళ్ళు అందరూ దేవా అంటారు, కానీ వాళ్ళందరికీ దేవుని లక్షణాలు రావు. కాబట్టి ఈ రోజున ఎవరైతే విశ్వాసంగా, ఎవరైతే ప్రభు సహాయాన్ని సంపూర్ణంగా అర్థిస్తారో దేవుని గుణ లక్షణాలు వాళ్ళకి వస్తాయి. దేవుడు వాడు అడిగేటటువంటి ప్రతిదీ, అది ఎంత గొప్పదైనా సరే, ఎంత కష్టమైందైనా సరే, ఎంత ఉన్నతమైందైనా సరే, ఎంత అసాధ్యమైందైనా సరే కదా. ప్రార్థన ఏంటంట? అసాధ్యాన్ని సాధ్యం చేయగలిగేది. అంటే అది అకార్డింగ్ టు నా విశ్వాసాన్ని బట్టి కాదు. విశ్వాసం అంటే మళ్ళీ ఏమనుకుంటామంటే, విశ్వాసం అంటే నేను ఏదో మీద అది కాదు. విశ్వాసం అంటే ఏంటో తెలుసా? దేవుని వాక్యం ఏం చెప్తుందో అది విశ్వాసం. దేవుని వాక్యాన్ని నమ్మటమే. అబ్రహాము ఎవరు నమ్మాడు? దేవుని నమ్మాడు కదా, అంతేనా? దేవుడు నాకు